హలో ఆల్ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. మేము హైదరాబాద్ వెళ్ళామని చెప్పాం కదండీ! అక్కడైతే మేము చాలా చోట్లకైతే తిరిగాము. అన్నీ కూడా కవర్ చేయలేకపోయాం కానీ మ్యాక్సిమం చాలా వరకైతే కవర్ చేయగలిగాము. మరి అవన్నీ కూడా మీకు ముందు వ్లాగ్స్‌లో పెట్టాను. మేమైతే చెల్లి వాళ్ళ గృహప్రవేశం అయితే చూసేసుకున్న తర్వాత సిటీకి వచ్చేసామని చెప్పాను కదండీ! ఆ తర్వాత మేము ఇంకా అక్కడి నుండి లాస్ట్ డే అయితే మేము ఇలా గోల్కొండకైతే వచ్చాము. గోల్కొండలో చూసుకున్న తర్వాత మేము ఇంకా డైరెక్ట్‌గా లంచ్‌కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ మేమైతే చాలాసేపు అయితే ఫుల్‌గా మొత్తం అయితే చూడటం జరిగింది. అయితే పైకైతే వెళ్ళలేదు గానీ కొంచెం కొంచెంగా అయితే కింద మాత్రమే చూసాము. చెల్లి వాళ్ళైతే మొత్తం చివరికంటూ వెళ్ళారండి. ఆ తర్వాత ఇంకా మేమిక్కడ గోల్డెన్ ప్యాలెస్ రెస్టారెంట్ అని ఉంది. ఇక్కడ ఫేమస్ అని చెప్పి మేము బుక్ చేసుకున్న కారు డ్రైవర్ ఉన్నాడు కదండీ! అతనైతే చెప్పాడు. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుడ్ అయితే మేము ఇంకా చూడవలసిన ప్రదేశాలు అయితే ఉన్నాయని చెప్పి ఫుడ్ అయితే త్వరగా ఆర్డర్ అయితే ఇచ్చేసాము. మా మరిది గారు అయితే బిర్యానీ తిందాము, ఇక్కడ బిర్యానీ ఫేమస్ కదా అన్నారండి. అందుకని చెప్పి అయితే మేము చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఇక్కడ మా హస్బెండ్ అలాగే మా మరిది గారు మిల్కీ గోల్డీ కూడా ఉన్నారు. మేమైతే ఇటువైపు కూర్చున్నామండి, వాళ్ళంతా అటువైపు కూర్చున్నారు. ఇంకా భోజనం అయితే చేసేసి అక్కడి నుంచి మేమైతే జూ పార్క్ అయితే వచ్చేసాము. జూ పార్క్ వచ్చిన తర్వాత ఇక్కడ నుండి లోపలికి ఎంట్రన్స్ అయితే 70 రూపీస్ అండి. తర్వాత ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే బస్సులు అయితే ఉన్నాయి. చక్కగా ఓపెన్గా నడవలేని వాళ్ళ కోసం, పిల్లల కోసం అయితే చాలా బాగా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి గొరిల్లా బొమ్మ అయితే చాలా పెద్దగా ఉంది. ఆ తర్వాత ఇక్కడ చూడండి టార్టైస్ ఉన్నాయి. నేను మీకు ఈ వీడియోస్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది. మొత్తం మా హైదరాబాద్ వెళ్ళిన దగ్గర నుంచి ఏమేమి తిరిగామో ఏమేమి చేసామనేది అన్ని వీడియో అయితే పెట్టానండి. ఇది లాస్ట్ డే. మేమింకా ఇక్కడ నుండి ఇంటికైతే బయలుదేరే లాస్ట్ డే అండి ఇది. ఇక్కడ చూడండి చిన్న మంకీ అయితే ఉంది, అలాగే రకరకాల జంతువులు అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా ముందు వీడియోల్లో అయితే షేర్ చేయడం కుదరలేదు కాబట్టి ఇప్పుడైతే షేర్ చేస్తున్నాను. ఇది చూడండి తోక ఎంత పెద్దగా ఉందో, ఇదేంటో అయితే నాకైతే తెలియలేదు. చిన్న చిన్న కోతులు కూడా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇక్కడ ఫెసిలిటీస్ అయితే బాగున్నాయి. అలాగే మేమైతే లైన్ సఫారీకి అయితే వెళ్ళామని చెప్పాం కదా, ఏసీ అయితే 120 రూపీస్ అండి. అలాగే మామూలుగా అయితే ఇంకా 80 రూపీస్ ఉంది. అక్కడ నుండి మేము ఇంకా ట్యాంక్ బండ్ అయితే వచ్చేసాము. ట్యాంక్ బండ్ దగ్గర నుంచి ఈ విధంగా కారులో వెళ్తున్నప్పుడు ఇక్కడ చూడండి సచివాలయం చూడగానే అయితే అసలు మైసూర్ ప్యాలెస్ని తలపిస్తూ ఉందండి. చాలా లైటింగ్తో ఎంత బాగుందో చూడండి ఒకసారి. ఇది మనకి ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరుతో అయితే ఇదైతే పెట్టారంటండి. బాగుంది, చాలా బాగుంది చూడటానికైతే. లైటింగ్లో దగదగలాడిపోతుంది. మనకి ఇక్కడ తెలంగాణ సచివాలయం అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం అని అయితే ఉంది. చూసారు కదా ఎంత బాగుందో చూడండి. లైటింగ్లో వెళ్తుంటే అసలు చూడటానికి చాలా బాగుంది. ఇలా అయితే ఇక్కడ నుండి మేము ఇంకా ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఆ తర్వాత ఇంకా అక్కడైతే ఎక్కువ వీడియోస్ అయితే తీయడం కుదరలేదు. ఇక్కడ నుండి మేమైతే కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత పెద్ద స్టాట్యూ ఉంది కదండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాట్యూ అయితే చూసాము దగ్గర నుండి. ఇంతకుముందు కూడా మేము వెళ్ళినప్పుడు ఇక్కడికి వెళ్ళడం జరిగిందండి. అదైతే డే టైంలో వెళ్ళాము, ఇప్పుడైతే నైట్ టైము. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఇంకా సికింద్రాబాద్ స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ సికింద్రాబాద్ స్టేషన్లో అయితే స్టేషన్ నమూనా అంటండి ఇది. చూడండి ఎంత పెద్దగా ఉందో, చక్కగా చూడటానికైతే ఎక్కడ ఏమేమి ఉందో అనేది ఇక్కడ నుంచి ఇందులో అయితే మనం చూడొచ్చు. చూడటానికైతే ఇది చాలా చాలా బాగుందండి. చూసారు కదా మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎంత పెద్దగా ఉంటుందో, ఎంత అయితే ఉందో అనేది మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. మేమైతే ఇక్కడ నుంచి మా ట్రైన్ అయితే నైట్ ఉందండి. నైట్ మేము నాగావళికి అయితే బుక్ చేసుకున్నాము. మేము మంగళవారం దాకా ఉన్నామండి. మంగళవారం నైట్ అయితే ట్రైన్ అయితే నాగావళి బుక్ చేసుకున్నాము. అక్కడ నుండి అయితే మేము ట్రైన్ ఎక్కేసి ఇంకా ఏలూరు అయితే వచ్చేసాము. మా హైదరాబాద్ ట్రిప్ అయితే చాలా చాలా బాగా జరిగిందండి. చాలా చూసాం, చాలా ఎంజాయ్ చేసాం. మరి మీకు అవన్నీ చూడాలని ఉంటే కనుక మీరు మన ఛానల్లో అయితే నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను, తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. మీకు ఏమనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. ఇదిగోనండి ఈవినింగ్ టైంలో అయితే సికింద్రాబాద్ స్టేషన్ అయితే ఈ విధంగా ఉంది. ట్రైన్ వచ్చినప్పుడు మాత్రమే రష్గా ఉంటుంది, ఆ తర్వాత అంతా ఈ విధంగా ఖాళీగా ఉంటుంది. మరి వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి.